ముక్తి మంటపంలో కూర్చుని వ్యాసుడు ప్రతిరోజు శివమహాపురాణాన్ని ప్రవచనం చేశాడు. ఈ గంగ ఒడ్డునే పరీక్షిన్ మహారాజు గారు ఒకానొకనాడు ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. అమ్మా అంటే చాలుట. అందుకే మీరు చూడండి, గోదావరమ్మ యమునమ్మ అనరు, గంగమ్మ అంటారు. గంగ ఈ జాతి జీవన స్రవంతిలో తల్లి స్థానాన్ని పొందింది. గంగమ్మ గంగమ్మ అంటాం మనం. పేరు కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది, నది పేరు పెట్టుకోకూడదు అనుకోండి. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఒకసారి గట్టిగా అంటే చాలట, వెంటనే ఆవిడందుట పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, పోరా ఇచ్చేశాను పాపాలన్నీ నేను తీసేసుకున్నానులే అని మోక్షానికి పంపించేస్తుందట. పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో మా నీటి ప్రవాహంగా చూస్తున్నాను, ఒక్కసారి నీ రూపంతో పైకి లేవా. హరిద్వార్లో ఉంటుంది మొసలి మీద కూర్చుని తల్లి, ఎంత గొప్పగా ఉంటుందో ఆ మూర్తి. నేను ప్రత్యేకం అద్భుతమైన ఆ మూర్తి రూపాన్ని తెప్పించుకుని మా ఇంట్లో పెట్టుకున్నాను కూడా, అప్పుడప్పుడు చూసి సంతోషిస్తుంటాను. కాబట్టి ఆ తల్లి లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ, ఒక్కసారి ఆ రమ్యతరంగములు కలిగిన తల్లి ఒక్కసారి లేచి రావా నాకు ఎదురుగుండా అని అడుగుతారు. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునెవ్వడు భంగించునతని సమస్త పాపక చెయ్యమున్. ఎవరైనా సరే నిద్ర లేవగానే మంచం మించి కాలు కింద పెట్టే ముందు గంగా నది గంగా నది గంగా నది అన్నాడు అనుకోండి, ముందు లేస్తుండగానే కళ్ళు తెరుస్తూ 3 మాటలు శ్రీహరి 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 అనాలి. రాత్రి నిద్రపోయే ముందు శివా 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 అనాలి. నిద్ర లేచి కాలు కింద పెట్టే ముందు గంగానది 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 అన్నాడు అనుకోండి నోటితో, వాడు లేచి తిరుగుతూ అప్పుడప్పుడు గంగా 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 అంటున్నాడు అనుకోండి, అలా గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతిగించునేవాడు. ఎవడు ఆ గంగని ఓసారి తలుచుకుంటూ ఉంటాడో, అంటే మనసులో ప్రేమ చేత గంగానది 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 అంటాడో, నేను ఇవాళ నిద్రలేస్తూ శ్రీహరి 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 అంటాను. రోజు అది అలవాటు ఎప్పటి నుంచో నాకు. 3 మాటలు అని దిగి భూమికి నమస్కారం చేస్తాను, కిందపడి మా గురువు గారికి నమస్కారం చేసి అప్పుడు ఇతర పనులు. అందుకని లేచి మా గురువుగారికి నమస్కారం చేస్తూ కాశీ 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 అన్నాను. విశ్వనాథ 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 అని. కాశీలో ఉన్నాను కదా గుర్తొచ్చి పొంగు, కాశీ 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 విశ్వనాథ 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 అన్నాను. అంటే మా ఆవిడ వెనక నుంచి వచ్చి గంగా నది గంగా నది గంగా నది అని. ఓహో ఇవాళ గంగావతరణం కదా, నేనన్నా మర్చిపోయానేమో కానీ దీని పొంగిది మర్చిపోలేదు అనుకున్నాను అని ఆ సంతోషం